ఎప్పుడూ క్రికెట్ మ్యాచ్లు చూస్తూ హాయిగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు అదే క్రికెట్ మ్యాచ్లో బంతిలా అయిపోయింది నా బతుకు. కుదురుగా ఒక్క చోట కూర్చొని ఇవ్వకుండా విసిరి విసిరి ఉతికేస్తున్నారు, ఆరేస్తున్నారు. అమ్మేమో కోడలి సంపాదన అంతా నాకు ఇవ్వాలి అంటుంది. మా తోడబుట్ట నక్కుందే, ఆవిడేమో వచ్చే కోడలు మూటలు మూటలు డబ్బులు తేవాలంటుంది. కానీ లక్ష్మి మాత్రం తన సంపాదన మొత్తం పుట్టింట్లోనే ఇవ్వాలంటుంది. రెండు ఆపోజిట్ పోల్స్ని ఎలా కలపాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఇలా అయితే కుదరదు. నేను ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మిని వదులుకోదలుచుకోలేదు. కనీసం ఒక అబద్ధం చెప్పైనా సరే నేను లక్ష్మిని పెళ్లి చేసుకుని తీరాలి. ఇది తప్పనిసరి పరిస్థితి. ఇంతకీ ఆ అబద్ధం ఏంటో తెలుసా? తెలుసుకోవాలంటే తప్పకుండా చూడండి శ్రీహరి కళ్యాణం. ఈ నెల సెప్టెంబర్ 22 నుంచి రాత్రి 8:30 మన జెమిని టీవీ. శ్రీహరి కళ్యాణం ఈ సోమవారం నుండి ప్రారంభం. రాత్రి 8:30